నిర్వహణపరమైన లోపాల కారణంగా హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో గురువారం కూడా ఇండిగో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు విమానాలు రద్దు కావడం, మరికొన్ని ఆలస్యంగా నడవడం వల్ల ప్రయాణికులకు పెద్ద ఎత్తున అసౌకర్యం కలిగింది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగోలో గురువారం నడవాల్సిన ప్రతి 3 విమానాల్లో 2 ఆలస్యమయ్యాయి. మొత్తం 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. మిగతా చాలా విమానాలు షెడ్యూల్ కి గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. ఇక హైదరాబాద్ లో 79, ఢిల్లీలో 172, ముంబైలో 119, అలాగే బెంగళూరులో 100, అలాగే కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 ఫ్లైట్లను రద్దు చేసినట్లు ఇండిగో సిబ్బంది స్పష్టం చేసింది. విమానాలు రద్దయిన సమాచారాన్ని ముందస్తుగా అందించకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి గంటల కొద్ది నిలిచిపోయారు. చెక్ ఇన్ పూర్తి చేసుకుని లోపలికి వెళ్లిన తర్వాతే మీ విమానం రద్దు అయిందని చెప్పడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో ఓ సిబ్బందిపై ప్రయాణికురాలు దాడికి కూడా పాల్పడ్డారు. మొదట 20,000 విమానాలు, 20 వచ్చే విమానాలు మాత్రమే రద్దు చేశామని ఇండిగో ప్రకటించింది. అయితే తర్వాత అదనంగా 39 విమానాలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రభావితమయ్యారు. ఇక గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం 4 గంటల వరకు 3,000 మందికి పైగా ప్రయాణికులు అసౌకర్యాల కారణంగా విమానాశ్రయంలోనే నిలిచిపోయారు. చెన్నైలో వివాహానికి వెళ్లాల్సిన హైదరాబాద్ కు చెందిన 20 మంది ఉదయం 6:30 సమయంలో విమానం కోసం తెల్లవారుజామునే చేరుకున్నారు. కానీ వరుస ఆలస్యాలతో మధ్యాహ్నం 2 గంటలకు కూడా విమానం బయలుదేరకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్ కు వచ్చిన విమానం 2వ రోజు రద్దవడంతో శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు కూడా విమానాశ్రయంలో నిరసనకు దిగారు. ఇండిగో విమానాల నిరంతర గందరగోళంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వెంటనే విమాన సేవలను సరిగ్గా నడపాలని, టికెట్ ఛార్జీలు పెంచకూడదని కూడా కఠిన సూచనలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. దేశ విమానాశ్రయం చూస్తే మొత్తం ఇప్పుడు గందరగోళంగా ఉందనే చెప్పాలి. అయితే సిస్టమ్ అవుటేజ్ కారణంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా దేశవ్యాప్తంగా అనేక ఎయిర్పోర్ట్స్ కూడా చెకింగ్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో ఈ ఇష్యూ అనేది బుధవారం ఉదయం నుంచి నెలకొందనే చెప్పాలి. అయితే పలు విమాన సర్వీస్ తీవ్ర జాప్యం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వీస్ వల్ల, అవుటేజ్ వల్ల చెక్ ఇన్ సిస్టమ్స్ కి అంతరాయం ఏర్పడినట్లు కూడా వారణాసి విమానాశ్రయం వద్ద ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డు లో వెల్లడించినట్టు కూడా మైక్రోసాఫ్ట్ మాత్రం దీన్ని ఖండించిందని చెప్పాలి. అయితే అదంతా తప్పుడు ప్రచారంగా తోసుకొచ్చి, కానీ ఇప్పటివరకు చూస్తే కూడా ఇదే పరిస్థితి మనకు ఎయిర్పోర్ట్లలో కనిపిస్తుందని చెప్పాలి. ఇండిగో, స్పైస్జెట్, ఆకాష్ ఎయిర్ ఇండియా, ఎక్స్ప్రెస్ వంటి 4 ఎయిర్లైన్స్ మాన్యువల్ గా పద్ధతి మారినట్లు కూడా డిస్ప్లేలో తెలిపారు. అయితే కాగా మైక్రోసాఫ్ట్ మాత్రము తమ విండోస్ అవుటేజ్ లేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రము ఇది ఈ ఎయిర్పోర్ట్స్ లో చూసుకుంటే గందరగోళము ఈ విమానం వల్ల అయితే ఏర్పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎయిర్పోర్ట్లలో టెక్నికల్ సమస్యతో దాదాపు 2,000 ఫ్లైట్స్ నిలిచిపోయాయి. విదేశాలకు ఎమర్జెన్సీపై వెళ్తున్న ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు కూడా ఈ ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అయితే ఈ టైంలో చూసుకుంటే కూడా ఎక్కువగా అయ్యప్ప భక్తులు ఫ్లైట్స్ బుకింగ్ చేసుకోవడము, దాంతో ఇప్పుడు విమానం ఆలస్యంగా ఉండడంతో ఇటు ఎయిర్పోర్ట్స్ లో టెక్నికల్ ఇష్యూస్ రావడంతో కూడా వాళ్ళు కూడా నిరసన దిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏం జరుగుతుందో సమాధానం ఇవ్వాలని కూడా చెప్పినప్పటికీ కూడా ఎయిర్లైన్స్ సిబ్బంది కూడా ఇప్పటి నుంచి అయితే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండిగో విమానాలు ఆగిపోవడంతో అనేక ఇబ్బందులు నెలకొన్న పరిస్థితిలో ఇండిగో సంస్థ క్లారిటీ ఇచ్చింది. టెక్నికల్ మెయింటెనెన్స్ సమస్యలు, ఎయిర్పోర్ట్ లో రద్దీ కారణంగా 2 రోజులుగా సర్వీసెస్ అంతరాయం తలెత్తిందని చెప్తున్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా సర్వీసులను మళ్ళీ స్టార్ట్ చేస్తాము, దానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రయాణికులకు కరెక్ట్ గా ఏర్పాటు చేయాలి, రీఫండ్ చేస్తున్నామని ఇండిగో సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు నిలిచిపోయాయి. అయితే దాదాపు 12,032 ఫ్లైట్స్ రద్దయ్యాయి. సిబ్బంది కొరతతో చూసుకుంటే 755 విమానాలు, ఎయిర్ స్పేస్ పరిమితుల్లో 258 విమానాలు, ఏటీసీ సిస్టమ్ వైఫల్యంతో 92 విమానాలు రద్దు చేశారని కూడా ప్రకటించింది ఇండిగో సంస్థ. అయితే కొత్త FDTL నిబంధనలతో తీవ్రమైన పైలట్ల కొరత ఏర్పడింది. విమానాల రద్దు ఆలస్యంపై ఇప్పటికే క్షమాపణలు చెప్పిన ఇండిగో యాజమాన్యం అయితే 48 గంటలలో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని కూడా తెలిసింది. కానీ ఇటు ఎమర్జెన్సీ పైన చాలా మంది ప్రయాణికులు వెళ్లడంతో వాళ్ళకి ఆటంకాలు రావడంతో మాత్రం వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసనలకు తెలిపారు. అయితే 555కి పైగా విమానాలు రద్దు చేసిన ఇండిగో ప్రయాణికుల వ్యవస్థను చెప్పాలి. ఒక హైదరాబాద్ లోనే
79 విమానాలు రద్దు చేసిన ఇండిగో, ఢిల్లీ 172, ముంబై 115, బెంగళూరు 100 విమానాలు రద్దు అయ్యాయి. సమయానికి సమాచారం ఇవ్వకపోవడంతో మాత్రం ప్రయాణికులైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే శంషాబాద్ విమానాశ్రయంలో చూసుకుంటే అయితే భారీగా గందరగోళం కూడా నెలకొందనే చెప్పాలి. చెన్నైలో వెడ్డింగ్ కి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ పైన వెళ్లే వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇక విమానాల రద్దుపై ఇండిగో సంస్థను DGCA వివరణ కోరింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబైలతో పాటు పలు విమానాశ్రయంలో ఈ 2 రోజులు ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికుల సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో విమానాల రద్దు ఆలస్యంపై ఇండిగో సంస్థ ప్రయాణికులకు క్షమాపణ తెలిపింది. అయితే ఈ రోజు ఈ 48 గంటలలో ఈ సమస్యకి మాత్రం వాళ్ళు ఆ సమస్య తీర్చుతామని కూడా చెప్తూ ఉన్నారు. మానసం. ఓకే, థ్యాంక్ యూ సుప్రియ.